ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించండి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించండి. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదట ఎక్కడ స్తుతించాలో చెబుతున్నాడు. ఎక్కడ స్తుతించాలి? పరిశుద్ధాలయములో ఆయన్ని స్తుతించాలి. ఆకాశ విశాలమందు స్తుతించాలి అంటే నీ హృదయము విశాలంలోకి వెళ్ళిపోవాలా. నీకు ఏమీ కనపడకూడదు, ఏది పట్టకూడదు. స్తుతించేటప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి శూన్యములో నీ మనస్సు తిరుగుతూ ఉండాలా, అలలాడుతూ ఉండాలా. అదనమాట. అలా ఆకాశ విశాలమందు పరిశుద్ధాలయములో నీ శరీరం ఉండాలా, నీ మనస్సు ఆకాశ విశాలంలో సంచారం చేస్తూ ఉండాలా. అప్పుడు నువ్వు స్తుతిస్తుంటే ఇక నీకేది పట్టదో. అలా నువ్వు స్తుతిస్తున్నప్పుడు జైలు పునాదులు కదిలిపోయి నీ చరిత్రలో. దేవునికి స్తోత్రం.